హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పుష్ప మ్యాజిక్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి బోండాలు ఇడ్లీ పిండితో కరకరలాడే బోండాలు అనమాట. మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటే బోండాలు వేసుకోవచ్చు కదా. అయితే ఇప్పుడు బోండాలు అందరూ వేసుకుంటారు, దీనిలో ఏముంది అంటారు కదా. అయితే దీనిలోనే ఉందండి. ఇవి కొంచెము హెల్తీగా చేసుకుందాము. అయితే ఇప్పుడు ఎంతో కరకరలాడతాయి, పిల్లలు ఇష్టంగా తింటారు, కొంచెం హెల్తీగా చేసుకోవచ్చు, ఎంతో క్రిస్పీగా. సాయంత్రం ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇడ్లీ పిండి మిగిలిపోతుంది కదా సాయంత్రం పూట. అయితే ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. నాకు ఒక బౌల్ ఇడ్లీ పిండి మిగిలిపోయిందండి. అయితే నేను 1/2 కప్పు గోధుమ పిండి వేసుకున్నాను. ఆ తర్వాత పాలకూరని చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి, ఉల్లిపాయలు తరిగి వేసుకోవాలి, కారం వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఒక చిటికెడంతా వంట సోడా వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. పిండిని మొత్తము వాటర్ అవసరం లేకుండానే పిండిని మొత్తం కలుపుకోవాలి. ఇలాగా కొంచెం పిల్లలకి హెల్తీగా పెడితే బాగుంటుంది కదా. దీనిలో ఏంటంటే క్యారెట్ యాడ్ చేసాము, పాలకూర యాడ్ చేసాము, అలాగే గోధుమ పిండి కూడా యాడ్ చేసాము, మైదా వేయకుండా. ఇప్పుడు అంతా కలిపి వేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియంలో పెట్టుకోవాలి. స్టవ్ ఆయిల్ కాగిన తర్వాత, వేడైన తర్వాత చిన్న బోండాల్లాగా పిండిని తీసుకొని వేసుకోవాలి ఆయిల్లో. ఎప్పుడు ఉట్టి ఇడ్లీ పిండితోనే చేస్తే ఏముంటుంది, కొంచెం హెల్తీగా కూడా చేసుకుందామని ఇలా ట్రై చేశాను, కానీ బాగా వచ్చాయి. అలాగా గోల్డెన్ వేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకో వాయి వేసుకోవాలి. ఇడ్లీ పిండి తీసుకొని చిన్న బోండాల్లాగా వేసుకోవాలి. మళ్ళీ మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్ ద్వారా మా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. అంతేనండి. ఎంతో సింపుల్, ఎంతో టేస్టీగా, క్రిస్పీగా కరకరలాడే హెల్దీ బోండాలన్నమాట. ఇడ్లీ పిండి పునుగులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.